అదే అన్నమాట అమ్మవారు ఉన్నటువంటి ప్రతిరూపం ఇది మనం చూస్తున్నటువంటి క్లియర్ కట్గా అమ్మవారి ప్రతిరూపం మీకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇదే చెట్టుకి ఉన్నటువంటి శివలింగ రూపంలో ఉన్నటువంటి లింగం కూడా మీకు దర్శనం ఇస్తుంది అనమాట. వృక్షాలు ఇన్ని రూపాలు ఉండడం అనేది అసలు ఇంపాసిబుల్. అది మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక గొప్ప అనుభూతిగా కూడా మనం చెప్పుకోగలం. అయితే ఇక్కడ అనేక మంది భక్తులు అయితే విచ్చేస్తున్నారు. వాళ్ళ మాటలు కూడా కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చినారు అనిపిస్తుంది. మేడం నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం బందర్ అంటారు, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అమ్మవారి గుడి కోసం అలా వచ్చాము. పాప వివాహం చేద్దాం అనుకున్నాము. సరే అమ్మవారిని ఒకసారి చూసుకుని వెళ్ళి దర్శనం చేసుకుని మొదలెడదాము అనే ఉద్దేశంతో వచ్చాము. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 8 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అంటే ఇక్కడ కోరుకున్న కోరికలు మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు నెరవేరడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయా? అంటే 8 సంవత్సరాల నుంచి వస్తున్నారు కాబట్టి నమ్మకం ఉంది. పూర్తిగా నమ్మకం ఉంది. అమ్మవారి లోపల కూడా చాలా శక్తి స్వరూపిణి. అసలు అక్కడ నుంచోగానే కళ్ళలా అనుకోకుండానే మూసుకుపోయి అసలు అదొక భక్తి పారవస్యంతో ఉంటాము. అసలు చాలా ఎక్సలెంట్ గా ఉంటది చూడవసరంగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మచిలీపట్నం. మచిలీపట్నంలో 24 గంటలు ఒక విశేషమైనటువంటి గుడి తలుపులు తీసి పెట్టేటువంటి ఏమైనా గుళ్ళు ఉన్నాయా? ఎక్కడా లేవండి, ఎక్కడా లేవు. మాకు మచిలీపట్నంలో పాండురంగ స్వామి వెలిసిన దేవుళ్ళు ఉన్నారు. ఆయన గుడి కూడా మధ్యలో మూసేస్తూ ఉంటారు. అది చాలా ఫేమస్ అనమాట. పండ్రిపురం తర్వాత సిరికల్పూడి పాండురంగ స్వామి గుడి మాత్రమే స్వయంగా వెలిసిన దేవుడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంటుందండి. అనుకునేది జరుగుతాయి అనేది ఒక ప్రగాఢ నమ్మకం. అమ్మవారి మీద విశ్వాసంతోనే వస్తుంటాం. థ్యాంక్ యూ.